ఆ హెక్టార్ గాడి పరిస్థితి చూసినప్పటి నుండి వీరు మేడంను సూటిగా చూడాలంటేనే భయపడి చచ్చిపోతున్నారు. అలాంటిది మేడం ఎదురుగా నిలబడి తమ వైపు గన్ను గురిపెట్టి చెయ్యి అంటే చేయకుండా చేస్తారా? అందరూ ఒక్కొక్కటిగా తమ ఒంటిపై ఉన్న బట్టలన్నింటినీ విప్పి మేడం ముందు నిలబడతారు. వాళ్ళలా నిలబడలేక సిగ్గుతో చచ్చిపోతుంటే మేడం మాత్రం వాళ్ళని అలాగే చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి వరకు వాళ్ళని ఎటూ కదలనివ్వకుండా తన ముందు అలాగే నిలబెట్టి ఉంచుతుంది. ఇంతలో ఈమెడ గారి హస్బెండ్ 3 చలగపారలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేస్తాడు. ఒక ప్లేస్ చూపించి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంట తవ్వమని. మరెప్పటికైనా మేడం గారి ఫ్యాషన్ షో ముగిసిందా అంటే లేదు. వాళ్లను ఆ గుంటలు కూడా బట్టలు లేకుండానే తవ్వమంటుంది. ఆ గుంటలు తవ్వటం పూర్తయ్యేసరికి రాత్రి అవుతుంది. వారి వైపుకు గన్ను గురిపెట్టి ఆ గుంటల్లోనే నిలబడి వెనక్కి తిరగమంటారు. ఇంకేముంది, గుంటలు తోవించారు, గన్ను గురిపెట్టారు. ఇక కాల్చేసి వారిని ఆ గుంటల్లో బూడ్చేయటమే మిగిలింది. అన్నాదమ్ముళ్ళిద్దరూ ఇక అయిపోయాం, ఇవే మనకు చివరి క్షణాలు అనుకొని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. చావు భయంతో వారి బాడీలు మొత్తం షివరైపోతూ ఉంటాయి. పోయామనుకోని జీవితంపై ఆశలు వదిలేసుకున్న వారిపై బట్టలు విసిరేసి వేసుకొని తిరగండి అంటారు. వారా 2 నిమిషాల్లో అనుభవించిన చిత్రవదను చూసి ఈ మొగుడు పిల్లాలిద్దరూ ఓ పగపక నవ్వుకుంటారు. వారితో మీ పనింకా అయిపోలేదు. ఆ గుంటలు మీకోసం కాదు, మొక్కలు నాటటానికి. పక్కనే ఉన్న మొక్కలు తీసుకువచ్చి అందులో నాటమంటారు. అయితే వాటిని నాటే క్రమంలో ఈ మైలో తవ్విన గుంటలో కరెంటు వైర్లు కోసం వేసిన పైపు తగులుతుంది. వెంటనే అన్నకు సైగ చేస్తాడు. చేతిలో ఉన్న పారతో ఆ పైపుపై గట్టిగా పొడవగానే కరెంటు మొత్తం పోతుంది. కరెంటు పోగానే ఆ చీకట్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెడతారు చూడండి. ఎటు పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెట్టేస్తారు. అయితే ఈ టోనీగాడు ఆ చీకట్లో పరిగెడుతూ లక్కీగా ఫెన్సింగ్ దగ్గరకు చేరుకుంటాడు. కరెంటు లేదు కదా, నీరసంగా ఉన్న చెయ్యి పని చెయ్యకబోతున్నా సరే ఒక్కసారి ఒంట్లో ఉన్న శక్తి మొత్తాన్ని కూడగట్టుకొని ఆ ఫెన్సింగ్ పైకెక్కి అవతలకు దూకేస్తాడు. ఎంతలో మేడం పవర్ ఆన్ చేయడంతో అమ్మయ్య దొరకకుండా తప్పించేసుకున్నాను అనుకుంటాడు. అలా అనుకోని రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కాంటాక్ట్ అయ్యే లోపుగా వెనక నుండి వచ్చి బుల్లెట్ దిగుతుంది. ఈ టోనియోగాడు కూడా అయిపోయాడు. నెక్స్ట్ ఈ అన్నాదమ్ముళ్ళిద్దరూ చీకట్లో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చివరకు వాళ్ళింట్లోకే చేరుకుంటారు. లోపల అటూ ఇటూ తిరుగుతుంటే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కాస్త ఆంటోనియో మీద పడి కాలు పట్టుకొని పీకి పడేస్తూ ఉంటుంది. దాంతో మైలో వంటగదిలో ఉన్న కత్తి తీసుకొని దాన్ని కసకస పొడిచి చంపేస్తాడు. ఎంతలో ఈ మొగుడు పెళ్లాలకు మళ్లీ దొరికిపోతారు. అయితే మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరూ చీకటిగా ఉన్న ఒక అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అక్కడ తమతో వచ్చిన హెక్టార్ టోనియో శవాలతో పాటు ఇంకా చాలా మంది శవాలు పడేసుంటాయి. అప్పుడు గాని అర్థం కాదు వీళ్లకు, తమలాంటి వలస కూలీలను ఇక్కడకు తీసుకువచ్చి వీళ్ళేం చేస్తున్నారో. అసలు ఈ మొగుడు పెళ్లాలిద్దరూ ఏం చేస్తుంటారంటే సిటీకి దూరంగా ఉండే పంట పొలాలు కొని వాటిని రీడిజైన్ చేసి ఫామ్ హౌసెస్ గా మార్చి మళ్లీ తిరిగి అమ్ముతూ ఉంటారు. ఇదే వీరి బిజినెస్. బట్ అక్కడ ఈ ఫామ్ ల్యాండ్స్ ను ఫామ్ హౌసెస్ గా మార్చడానికి చాలా చాలా లేబర్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. సో ఆ లేబర్ కాస్ట్ అనేది లేకుండా బిజినెస్ లో భారీ లాభాలు పొందటానికి వీరు టార్గెట్ చేసిన వారే వలస కూలీలు. వీరే ఎందుకంటే వీరికి ఏం జరిగినా వీరినేం చేసినా ఎవరూ పట్టించుకోరు, ఎవరూ అడగరు. ఎందుకంటే వీరసలు లెక్కల్లోనే ఉండరు కాబట్టి. వీరిని ఎంచుకోవడానికి మరొక రీజన్ ఏంటంటే మేడం పెద్ద శాడిస్టు. మేడం దృష్టిలో ఈ వలస కూలీలు అనేవారు అసలు మనుషులే కాదు. వీరినేం చేసినా గాని ఎవరికీ తెలియదు కాబట్టి తన శాడిజం మొత్తాన్ని వారిపై చూపెడుతూ ఉంటుంది. అందుకే ఏరికోరి వీరిని ఎంచుకుంటుంది. ఒకే దెబ్బకు 2 పెట్టలో. అటు బిజినెస్ గ్రో అవుతుంది, ఇటు ఈమెడ శాడిజం తీరుతుంది. మనీ అండ్ ప్లెషర్ బోత్ అట్ సేమ్ టైం. అయితే భార్య భర్తలో సగభాగమని ఈ హస్బెండ్ గాడు కూడా వాళ్ళ ఆమెడతో చేరి శాడిజం పొందుతూ ఉంటాడు. అలా ఈ మొగుడు పెళ్లాలిద్దరూ వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ శాడిజం తీర్చుకోవడం కోసం వీరికి పనిస్తామని చెప్పి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆనందపడుతూ గుడ్డి చాకిరీ చేయిస్తారు. వారితో పనైపోగానే పనిచేస్తున్న ల్యాండ్లోనే ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేసి అందరినీ దాంట్లో పడేస్తారు. ఈ ప్రాజెక్టులో వీరే లాస్ట్ బ్యాచ్. పని మొత్తం అయిపోయింది. ఫామ్ హౌస్ ఈజ్ రెడీ ఫర్ సేలు. ఇంకా వీరెందుకు, ఇద్దరిని ఆల్రెడీ చంపి లోపలేశారు. వీరిద్దరు కూడా ఎటూ చస్తారులే అని బతికుండగానే లోపల వేసి అండర్ గ్రౌండ్ మొత్తాన్ని సీల్ చేసేశారు. అండర్ గ్రౌండ్ మొత్తం క్లోజ్ అయ్యున్నా సరే మైలో మాత్రం ఎలాగైనా బయటపడాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అక్కడ బ్రిక్స్ మొక్కలు ఉండటంతో వాటిని తీసుకొని ఆపకుండా కొడుతూనే ఉంటాడు. కాని ఎంతసేపు ట్రై చేసినా కాని కాంక్రీట్ కదా పగలదో. ఇక మన పనైపోయింది, కాసేపు ఆగితే ఊపిరాడక చస్తాములే అనుకుంటారు. అయితే మైలో కొట్టిన కొట్టుడికి పైన ఉన్న ఒక వాటర్ స్ప్రింక్లర్ ఆన్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఈ అండర్ గ్రౌండ్ పైన ఒక చోటకి చేరి లీకేజ్ వస్తుంది. మైలో వెంటనే హెక్టార్ జేబులో ఉండే కత్తిని తీసుకొని ఆ ప్లేస్ లో పొడుస్తూనే ఉంటాడు. అలా పొడుస్తూ ఉండగా కొంతసేపటికి పైన ఉన్న కాంక్రీట్ ఊడి కింద పడుతుంది. అలా అన్నదమ్ములిద్దరూ అండర్ గ్రౌండ్ లో నుండి పైకి వస్తారు. బట్ట కుక్క కాలు పీకి పడేసుండటంతో అలెగ్జాండ్రియో సరిగ్గా నడవలేకపోతాడు. తమ్ముడిని తప్పించుకొని వెళ్ళిపోమంటాడు. మైలో అన్నతో నువ్వెక్కడే ఉండు, నేను బయటికి వెళ్లి ఎవరో ఒకరి సహాయం తీసుకొని వారిని ఇక్కడికి తీసుకొస్తాను అని వెళ్తాడు. బయటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తుంటే ఇంతలో గేట్లో గుండా కారుస్తూ ఉంటుంది. ఆ కారు లోపలికి వచ్చి గేటు మళ్లీ క్లోజ్ అయ్యే లోపు మైలో చకచకా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అటూ ఇటూ పరిగెత్తి ఒక ఇంటి వద్దకు చేరుకుంటాడు. అయితే బయట నుండి పిలిస్తే ఎవరు పలకరో. మనోడేమో వచ్చింది ఈ మధ్యే కదా, ఇంగ్లీష్ ఏమో రాదు, అక్కడ ఎలా మసులుకోవాలో కూడా తెలియదో. పర్మిషన్ లేకుండా ఎవరి ప్రాపర్టీలోనైనా కాలు పెడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చే రకాలాళ్ళు. అదే పర్మిషన్ లేకుండా ఇంట్లో కాలు పెడితే ఇంకేం లేదు, దొంగతనానికే వచ్చాడు అనుకుంటారు. మైలోకు ఇవేం తెలియదు కదా. డోర్ తెరిచుండేసరికి లోపలికి వెళ్లి సహాయం కోరదాము అనుకుంటాడు. లోపలికి వెళ్లి అటూ ఇటూ చూస్తుంటే ఇంతలో ఎదురుగా గన్ను పట్టుకొని ఇంటి ఓనరో. అదే అక్కడుంది తెల్లతోలైతే కొంతసేపు ఆగేవాడేమో, బట్ వేరే వర్ణం. మైలో తనెందుకొచ్చాడో చెప్పబోయే లోపే కాల్చేస్తాడు. మైలో అక్కడికక్కడే చనిపోతాడు. ఎక్కడ తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్న అలెగ్జాండ్రియో ఏమో మళ్లీ దొరికిపోతాడు. అయితే ఈ శాడిస్టులు వెంటనే చంపకుండా కొంతసేపు టార్చర్ చేసి ఎంజాయ్ చేస్తూ చంపుదామని టార్చర్ మొదలెడతారు. అది కాస్త రివర్స్ అయ్యి అలెగ్జాండ్రియో నోట్లో నుండి ఆంటీ మొహాన వచ్చి పడుద్ది. మేడమేమొచ్చి సచ్చినోడా నా మొహానంట్రా ఊసేదని తిట్టి కడుక్కునేందుకు అక్కడి నుండి వెళ్ళిపోద్ది. వైఫ్ కడుక్కొనొచ్చే లోపు నేను టార్చర్ చేస్తానని హస్బెండ్ టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అలెగ్జాండ్రియోకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే కుర్చీని వెనక్కనెట్టి దూరొచ్చిన బొక్కలోనే వెనక్కి పెడతాడు. లోపలికెళ్లి ఆ శవాల మధ్య కదలకుండా పడుకుంటాడు. ఈ హస్బెండ్ గాడు కిందకి దిగగానే అదును చూసుకొని కత్తితో కసకస పొడిచి చంపేస్తాడు. ఆడ మొగుడు బొయ్యాడు అని తెలియక ఈ మేడం ఇంకా కడుగుతూనే ఉంటుంది. అలెగ్జాండ్రియో బయటికొచ్చి వెళ్లిపోదాం అనుకుంటాడు. బట్ ఎంత టార్చర్ చేసినా అసలు క్యాండిడేట్ ని వదిలిపెడితే ఎట్టా? దాంతో ఇంట్లోకి దూరి మేడంని పట్టుకొని కాసేపు టార్చర్ చేసి చంపుదాం అనుకుంటాడు. బట్ మేడం మామూలుదా, పెద్ద కంత్రిదాయా. కాళ్ళు పట్టుకున్నట్టే పట్టుకొని కుక్కలా కరిచి పారిపోతుంది. అలెగ్జాండ్రియో ఊరుకుంటాడా? వెంటపడి మేడంను కూడా చంపి వాళ్ళ ఆయన దగ్గరికే పంపేస్తాడు. ఆ వెంటనే పక్కకు తప్పుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంతకు ముందే అలెగ్జాండ్రియో ఫామ్ హౌస్ మొత్తానికి నిప్పు పెట్టడం వల్ల ఫామ్ హౌస్ మొత్తం కాలిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు వచ్చి మైలో బాడీని కలెక్ట్ చేసుకుంటారు. ముందేమో ఆ ఫామ్ హౌస్ కి నిప్పు పెట్టి ఆ మొగుడు పిల్లలిద్దరిని వీడే చంపుంటాడు అనుకుంటారు. బట్ అండర్ గ్రౌండ్ చూశాక గానీ అర్థం కాదు అక్కడేం జరుగుతుందో. అలెగ్జాండ్రియో గురించి అయితే వీరికేం తెలియదు. సో మనోడు సేఫ్. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అలెగ్జాండ్రియో తన కొడుకును భార్యను ఇక్కడికి రప్పించేందుకు బేరాలాడుతూ ఉంటాడు. అయితే ఎప్పట్లాగే ఈసారి కూడా డబ్బు సరిపోదు. బట్ ఎప్పట్లాగే నిరుత్సాహంతో ఈసారి వెనుదిరక్కుండా జేబులో నుండి ప్లాటినం చైన్ తీస్తాడు. మేడం కోసం ఇంట్లో దూరాడు కదా, ఆ టైంలో కొట్టేశాడు. ఇంకేముంది, ఆ చైన్ చూడగానే డీల్ పక్కా అవుతుంది. నీ భార్య కొడుకును త్వరలో చూడబోతున్నావు, రెడీగా ఉండు అంటాడు. ఇక్కడ వీడిని గమనించండి. తమ్ముడు చచ్చాడు. అంత టార్చర్ అనుభవించాక ఎలాగోలా చావు నుండి బయటపడ్డాడు. ఎంత పెంట జరిగి ఇన్ని దారుణాలు చూశాక కూడా తన ఫ్యామిలీని ఇక్కడికి రప్పిస్తున్నాడు. అలెగ్జాండ్రియోలాగా ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ ఇంతే. ఎక్కడైనా చూడండి, ఫస్ట్ చాయిస్ అమెరికా, అది కుదరకపోతే ఇంగ్లాండ్, అది కాకపోతే ఆస్ట్రేలియా, అది కాకపోతే కెనడా, అది కాకపోతే న్యూజిలాండ్. అక్కడ తెల్లోళ్ళుండి ఇంగ్లీష్ మాట్లాడితే చాలు. అలాంటి ప్లేస్ కు వెళ్తే చాలు, వాళ్లతో కలిసి జీవిస్తే చాలు, జీవితం ధన్యమైపోయినట్టు భావిస్తుంటారు. ఇదెప్పటిది కాదు. వారి రంగు రూపురేఖలు చూడగానే తెల్లోళ్లు మనకంటే గొప్పోళ్లు అని ఫిక్స్ అయిన పూర్వీకుల దగ్గర నుండి ఇంతే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశమే. తెల్లోళ్లు మన దేశంలోకి రాగానే వారిని చూసి వీరు మనకంటే గొప్పోరని వంగి వంగి దండాలు పెట్టి మరి దేశంలోకి రాణించాం. అలా రాణించినందుకు ఏం చేశారు? ఆ తర్వాత 200 సంవత్సరాలు మనల్ని వంగబెట్టారు. అయినా ఇంకా మనం తెల్లోడిని మనకంటే అధికుడిగా భావిస్తున్నాం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాళ్ళ భాష.
తెల్లోడు మనల్ని పాలించేటప్పుడు మన దేశంలో రిచ్ పీపుల్ అందరూ ఇంగ్లీష్ భాష నేర్చుకునేందుకు అందులో మాట్లాడేందుకు పరితపించిపోయారు. ఎందుకంటే అది తెల్లోడు మాట్లాడే భాష. తెల్లోడు గొప్ప కాబట్టి వాడు మాట్లాడే భాష కూడా గొప్పే. సో ఆ భాష నేర్చుకున్నామంటే మనం కూడా గొప్పే. మీకు ఓవర్గా చెప్తున్నానేమో అనిపించవచ్చు, కానీ మీరు ఒక్కటి గమనించండి. ఫర్ సపోజ్ మనం గనక తమిళనాడే వెళ్లి ఉన్నాం అనుకోండి, వాళ్ళ భాష మనకొస్తుందా, మన భాష వాళ్ళకొస్తుందా? ఆఫ్ కోర్స్ వాళ్ళ భాషే మనకొస్తుంది. కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్. తెల్లోడి పాలన పూర్తయ్యేసరికి మన దేశంలో లక్షల మంది ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. కానీ 200 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కానీ కనీసం 10 మంది తెల్లోళ్ళైనా మన భాష అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుని ఉంటారా అంటే లేదు, డెఫినెట్లీ లేదు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మన దృష్టిలో తెల్లోడి గొప్పేంటో, వాడి భాష గొప్పేంటో. పోనీ వాడు మన దేశం వదిలి వెళ్ళాకైనా ఊరుకున్నామంటే లేదు, ఇంకా రెచ్చిపోయాం. మన పిల్లలు తెల్లోడు కట్టిన బట్టే కట్టాలి, తెల్లోడు మాట్లాడిన భాషే మాట్లాడాలి, తెల్లోడు తిన్న తిండే తినాలి, అది ఎరక్కపోతే గనక తెల్లోడు పిత్తినట్టే బెత్తాలి. అందుకనేగా ముందు ప్రైవేట్ స్కూల్ అన్నింటినీ ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేశాం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లను కూడా మారుతున్నాం. ఎందుకంటే మరి మన మాతృభాషలో మాట్లాడితే అనాగరికలం, అనామకులం. అదే ఇంగ్లీష్లో మాట్లాడితే తెలివైన వాళ్ళం, గొప్ప వాళ్ళం. వాడేం చేస్తే మనము అదే చేయాలి. వాడు పిజ్జా తింటే మనము తిందాం, వాడు బర్గర్ తింటే మనము తిందాం, వాడు కోకు తాగితే మనము తాగుదాం, వాడు KFC మెక్డొనాల్డ్ అంటే మనం ఎగబడదాం. అవన్నీ తిని వాడికి ఒబిసిటీ వచ్చిందనుకోండి మనము తెచ్చుకుందాం, వాడికి షుగర్ వచ్చిందనుకోండి మనము తెచ్చుకుందాం, వాడికి క్యాన్సర్ వచ్చిందనుకోండి దాని ఎందుకు వదలటం, అది కూడా తెచ్చుకుందాం. అసలు 30 సంవత్సరాల క్రితం మన దేశంలో ఒబిసిటీ, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు అంటే ఎవరికి తెలీదో. కానీ ఇప్పుడు వాటిల్లో ఒక్కటైనా లేనోడిని వెతకటం కష్టం. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర నుండే ఇంపోర్టెడ్. ఎలా ఉందంటే ఒక్క భాషే కాదు, ఆల్మోస్ట్ మనం వాళ్ళకు జెరాక్స్ కాపీల్లో తయారయ్యాం. ఎలాగోలా కష్టపడి ట్రైనింగ్లు గట్రా తీసుకొని వాళ్ళకు జెరాక్స్ కాపీల్లో తయారయ్యాం కదా, ఇంకెందుకు ఎక్కడ ఉండటం, వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఉంటే ఇంకా హ్యాపీ. అందుకే అక్కడికి క్యూ కడుతున్నాం. మీకు అనిపించవచ్చు, అరే వాళ్ళేదో ₹1 ఎక్కువ సంపాదించుకుందామని అక్కడికి వెళ్ళారులే అని. కానీ ఇది నిజం కాదు. నిజంగా డబ్బే ప్రయారిటీ అయితే గనక ఈ ప్రపంచంలో ఇంకా చాలా సేఫెస్ట్ కంట్రీస్ ఉన్నాయి డబ్బు సంపాదించుకోవడానికి. కానీ అక్కడికి ఎందుకు వెళ్లరు అంటే అక్కడ తెల్లోడు ఇంగ్లీష్ భాష కాంబినేషన్ లేదు కాబట్టి. మనల్ని ఎంతగా రా పక్కన కూర్చొని అట్రాక్ట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ తెల్లతోలు, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ పిజ్జా బర్గర్ల సంస్కృతే. మన దేశ భాష హిందీ. కానీ బల్లగుద్ది మరీ చెప్పొచ్చు, మన దేశంలో హిందీ మాట్లాడగలిగే వారి కంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగే వారే ఎక్కువ ఉంటారు. ఒకవేళ ఈ ఇంగ్లీష్ కంట్రీసే గనక మా దేశానికి రావడానికి ఎటువంటి పాస్పోర్ట్లు, వీసాలు అవసరం లేకుండానే రావచ్చు అనే ఆఫర్ గనక ప్రకటిస్తే సాయంత్రం కల్లా మన దేశంలో సగం మంది యువత ఖాళీ అవుతారు. అది మన దృష్టిలో వాళ్ళకిస్తున్న గ్రేట్నెస్. అందరూ అనుకుంటారు తెల్లోళ్ళు నల్లోళ్లను తక్కువ చేసి చూడటం రేసిజం అని. కానీ అసలైన రేసిస్ట్ ఎవడో తెలుసా? ఈ నల్లోడు లోపల మనకంటే తెల్లోడు గొప్ప అని వాడిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాడు చూడండి, వాడు నిజమైన రేసిస్టు. సేమ్ మన కథలో అలెగ్జాండ్రియో గాడు కూడా ఇంతే. వాళ్ళు వీడిని తక్కువగా చూడటం కాదు, వీడే వాళ్లను తనకంటే ఎక్కువగా భావిస్తున్నాడు. అది ఎంతలా అంటే తమ్ముడు పోయి ఎంత టార్చర్ అనుభవించి వారు వలస కూలీలను కనీసం మనుషులుగా కూడా గుర్తించరు అని తెలిసాక కూడా తన ఫ్యామిలీని ఇక్కడికి తీసుకువస్తున్నాడు. ఏం జరిగినా కానీ వీళ్ల మధ్య బతకటమే బతుకు, వాళ్ళ సంకనాకటమే మహాభాగ్యం అన్నట్టు. ఇప్పుడు చెప్పండి ఎవడు రేసిస్టో? 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా మార్చి అనగదొక్కి వెళ్లిన వాళ్ళు రేసిస్టులా, లేదా వారు వెళ్ళాక కూడా నువ్వే గొప్ప, నువ్వే తోపు అని వారిని, వారి విధానాలను అనుసరిస్తున్న మనం రేసిస్టులమా? ఓకే, ఎనీవే ఈ టాపిక్ మరీ డీప్ గా వెళ్ళినట్టుంది. సో ఎక్కడితో ఈ టాపిక్, ఈ కథకు పులిస్టా పెడదాం. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే గనక ఐఆమ్ వెరీ 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 సారీ. దయచేసి నన్ను క్షమించండి. ఇది ఎవరిని కించపరచాలి అని కాదు, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయటమే. సో మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ఎప్పట్లాగే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.